అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఈ 3 కాన్సెప్ట్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారు. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హ్యాపీ వినాయక చవితి టు ఆల్. ఈరోజు మనము ఆపరేటర్స్ ఇన్ ద సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము. యాక్చువల్లీ దీస్ ఆర్ ద బేసిక్ ఆపరేటర్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవుతాయి మనకు ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్. ఈ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ ని జావా, పైథాన్, C++, ఈవెన్ ఇన్ SQL లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద ఆపరేటర్స్. టుడే we are learning operators in the C language. Okay. Now the first operators are arithmetic operators. ఈ arithmetic operators generally మీకు తెలుసు addition, subtraction, multiplication, division, modulus తెలుసు కదా. addition, subtraction, multiplication are normal జనరల్ గా మీరు తీసుకుండేది. modulus అండ్ division లో మీకు ఒక చిన్న పాయింట్ తెలియాలి. జనరల్లీ కంప్యూటర్స్ లో డివిజన్ అనే కాన్సెప్ట్ ఉండదు. కంప్యూటర్స్ లో ఎప్పుడు కూడా కోఎఫిషియంట్ అనే కాన్సెప్ట్, మాడ్యులస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కోఎఫిషియంట్ తీసుకుంటున్నారు అని అంటే యు ఆర్ గెట్టింగ్ ద వాల్యూ లైక్ 5. సపోజ్ 10 డివైడెడ్ బై 2 తీసుకుంటే నాకు వాల్యూ ఆన్సర్ 5 వస్తుంది, దట్ ఈస్ కోఎఫిషియంట్. 10 మాడ్యులస్ 2 తీసుకుంటే నాకు ఆన్సర్ 0 వస్తుంది, దట్ ఈస్ రిమైండర్. ఈ 2 కాన్సెప్ట్స్ ని కొంచెం నోట్ చేసుకోండి. సో కోఎఫిషియంట్ అంటే వీఆర్ గోయింగ్ ఫర్ స్లాష్, దట్ ఈస్ డివిజన్. మాడ్యులస్ అంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద రిమైండర్. ఓకే. Next operators are the logical operators. In logical operators we use and, or and not. And operator కోసం 2 ampersand symbols యూజ్ చేస్తారు. 2 కలిపి రాస్తేనే and అవుతుంది. ఆర్ ఆపరేటర్ అంటే ఇలా ఉంటుంది, కానీ మీకు కీబోర్డ్ లో ఆర్ ఆపరేటర్ ఎంటర్ పైన ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇదే సింబల్ మనకు కనిపించదు, కొంచెం గ్యాప్ తో ఉంటుంది. దాన్ని 2 times ప్రెస్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఇస్ ద నాట్ ఆపరేటర్. సో వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద లాజికల్ ఆపరేటర్స్ వి డిస్కస్ అబౌట్ ద ట్రూత్ టేబుల్స్. ట్రూత్ టేబుల్స్ గురించి మాట్లాడతాం. అండ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే సపోజ్ A and B, A is one condition, B is another condition. ఇలా తీసుకుంటే ఇఫ్ బోత్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ అండ్ ఆపరేటర్ విల్ బికమ్ ట్రూ. ఆర్ ఆపరేటర్ తీసుకుంటే ఐదర్ వన్ ట్రూ అయినా చాలు, మనకు ఆర్ ఆపరేటర్ ట్రూ అవుతుంది. నాట్ ఆపరేటర్ ఆఫ్ కోర్స్ ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. ఇది సింపుల్. ఓకే. నౌ నెక్స్ట్ ఆపరేటర్స్ ఆర్ ద రిలేషనల్ ఆపరేటర్స్. Greater than, less than, greater than or equal to, less than or equal to, equal to, not equal to. These are all the relational operators. ఈ ఆపరేటర్స్ లో స్పెషల్ గా మనం తెలుసుకోవాల్సింది అబౌట్ ఈక్వల్ ఆపరేటర్. అగైన్ కంప్యూటర్స్ లో ఈక్వల్ సింబల్ అనేది ఉండదు. ఈక్వల్ సింబల్ చేస్తున్నామంటే వీఆర్ కంపేరింగ్. సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి, x is equal to నేను 10 రాశాను, ఈక్వల్ టు 10 రాస్తున్నానంటే వెదర్ ఎక్స్ వాల్యూ 10 కాదా అని చెక్ చేస్తుంది. దట్స్ వై ఈక్వల్ ఆపరేటర్ ని వి కాల్ ఇట్ యాజ్ ద కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే. నెక్స్ట్ వన్ నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు అని అంటే అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ అని. నెక్స్ట్ పాయింట్, ఈ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 అని నోట్ చేస్తున్నాము అని అంటే వీఆర్ అసైనింగ్ 10. ఈ పాయింట్, ఈ డిఫరెన్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు 10 రాస్తూ ఉంటే వెదర్ ఎక్స్ వాల్యూ ఇస్ 10 ఆర్ నాట్ అని కంపేర్ చేస్తున్నాం. ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని రాస్తుంటే 10 అనే వాల్యూని ఎక్స్ లోకి పంపిస్తున్నాం, దట్ ఈస్ అసైన్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఈ కాన్సెప్ట్ ని ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు. సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. వన్ మోర్ ఇంపార్టెంట్, ఈక్వల్స్ అనే కాన్సెప్ట్ ఉన్నది ఎప్పుడు కూడా వి కంపేర్ యూజింగ్ దిస్ సింబల్ ఈక్వల్. ఓకే. Next one are the unary operators. These are also very, very important. Unary operators are of 2 types. One are increment operator. Next one is the decrement operator. Again, increment operators are of 2 types. Post increment operator and pre-increment operator. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంక్రిమెంట్ అండ్ యునరీ అని అంటే ఒకటేసారి 2 times ప్లస్ ప్లస్ అని రాయొచ్చు, ఒకటేసారి 2 times మైనస్ మైనస్ రాయొచ్చు. ఓకే. సో ఇలా రాస్తున్నాము అంటే అర్థం B is equal to A plus plus, that is nothing but A is equal to A plus 1 అని. సో A is equal to A plus 1 అనే కాన్సెప్ట్ ని మనం ఏం రాయొచ్చు,
A plus plus, and this plus plus is called as the unary operator. If you are writing after A తర్వాత రాస్తున్నాం, that is nothing but post increment. ముందు రాస్తూ ఉంటే it is called as pre increment. సో ఇక్కడ ముందే ఆఫ్టర్ రైటింగ్ పోస్ట్ ఇంక్రిమెంట్ రాస్తూ ఉంటే ఏ వాల్యూ బి లోకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటుంది. ప్రీ ఇంక్రిమెంట్ రాస్తూ ఉంటే ముందు యాడ్ చేసి తర్వాత షిఫ్ట్ అవుతుంది. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డిక్రిమెంట్ ఆపరేటర్స్. Decrement operators same two times. One is post decrement operator and pre decrement operator. Post decrement operator అంటే సేమ్ అగైన్ ఫస్ట్ వేరియబుల్ తీసుకొని తర్వాత మనం ఆపరేటర్ రాస్తాం. దట్ ఈస్ 2 times మైనస్ మైనస్. ఓకే, ప్రీ అంటే ముందు మైనస్ మైనస్ ఏ అని రాస్తాం. సిమిలర్లీ యాజ్ ద ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఫస్ట్ ఏ మైనస్ మైనస్ అంటే ఏ అనే వాల్యూ ముందు బి లోకి అసైన్ చేసిన తర్వాత మనకి ఒక వాల్యూ మైనస్ అవుతుంది, బికాస్ వీఆర్ మైనస్ కాబట్టి, డిక్రిమెంటింగ్ కాబట్టి. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ అని అంటే ముందు మైనస్ మైనస్ చేసుకొని తర్వాత వాల్యూని ఏ లోకి అసైన్ చేస్తుంది. ఓకే, this concept is also very important. Next one are the bitwise and shift operators. Bitwise and shift operators AND operator ని అంటే రిలేషనల్ ఆపరేటర్ ని లాజికల్ ఆపరేటర్ ని బిట్ వైజ్ మోడల్ లో తీసుకుంటూ ఉంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటారు. జనరల్లీ బిట్స్ అంటే ఏమర్థం, 0 and 1 ఆర్ కాల్డ్ యాజ్ బిట్స్ కదా. సో ఈ బిట్స్ పైన ఒక ఆపరేటర్ ని మనం అసైన్ చేసి ఆపరేట్ చేస్తూ ఉంటే వాటిని బిట్ వైజ్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్ అంటారు. సో బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ షిఫ్ట్ లెఫ్ట్ అండ్ షిఫ్ట్ రైట్. ఈ 2 ఆపరేటర్స్ ని షిఫ్ట్ ఆపరేటర్స్ అనొచ్చు, ఈ 2 ఆపరేటర్స్ ని మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ అనొచ్చు. స్పెషల్ పాయింట్స్ ఏమంటే ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎక్స్పెషల్లీ యూజ్ టు మ్యానిపులేట్ ద బిట్స్ కాన్సెప్ట్. బిట్స్ ఆర్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ 0 and 1 both are called as bits. ఓకే, నెక్స్ట్ వన్, ఈ ఆపరేటర్స్ యూజ్ చేస్తూ ఒక వాల్యూని రైట్ షిఫ్ట్ చేయొచ్చు, లెఫ్ట్ షిఫ్ట్ చేయొచ్చు. సో మీరు షిఫ్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ఈ సింబల్ యూజ్ చేయండి, ఈ 2 సింబల్స్ ని. లేదు అండ్ ఆర్ బిట్ లో మీరు క్యాల్కులేట్ చేయాలి అనుకుంటే అండ్ ఆపరేటర్ ని ఆర్ ఆపరేటర్ ని యూజ్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. నేను దీనిపైన మరి మన ఛానల్లో ఒక షార్ట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ దిస్ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఫ్లోట్ పైన డబుల్ పైన వాడకూడదు. ఎందుకు వాడకూడదు తెలుసా? ఫ్లోట్ ఆపరేటర్ ఏమవుతుంది, 3.4 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 3.4 ఇంటూ e⁻−38 ఆ లెవెల్ కి వెళ్ళాలి కాబట్టి ఇవి బిట్స్ చిన్న చిన్నవి 0 and 1 కాబట్టి ఇవి ఫ్లోట్ కి డబుల్ కి వాల్యూ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ఇస్ ద కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ స్పెషల్ గా ఒకటే లైన్ లో రాస్తారు. ఈ కండిషన్, దిస్ క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. సో మీరు వాట్ ఈస్ కండిషనల్ ఆపరేటర్ అని మిమ్మల్ని అడిగితే యూ హ్యావ్ టు రైట్ క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. ఈ కాన్సెప్ట్ ని కండిషనల్ ఆపరేటర్ అంటారు. క్వశ్చన్ మార్క్ బిఫోర్ రాసేదాని కండిషన్ అంటాం. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు రైట్ ద ట్రూ వాల్యూ, నెక్స్ట్ కోలన్, నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ద ఫాల్స్ వాల్యూ. ఈ కంప్లీట్ గా కండిషనల్ ఆపరేటర్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి రాస్తే ట్రూ వాల్యూ ఏంటి ఇక్కడ, ఏ ఈజ్ బిగ్ కదా. సి క్వశ్చన్ మార్క్ తర్వాత ఐఎమ్ రైటింగ్ ట్రూ వాల్యూ, దట్ ఈస్ ఏ ఈజ్ బిగ్. కోలన్ ఐఎమ్ రైటింగ్ బి ఈజ్ బిగ్, దట్ ఈస్ ఫాల్స్ వాల్యూ. ఓకే, ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇఫ్ కండిషన్ ఎల్స్ స్టేట్మెంట్, ఈ ఎంటైర్ కాన్సెప్ట్ మీకు 4 స్టెప్స్ అవుతుంది. 4 స్టెప్స్ ని ఒకటే స్టెప్ లో రాయడం కోసం ఈ కండిషనల్ ఆపరేటర్ ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సమ్ స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రస్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి. ఈ ఆపరేటర్ ని మనము స్కాన్ఎఫ్ లో యూజ్ చేస్తాం. దిస్ ఆపరేటర్ ఇస్ కాల్డ్ యాజ్ అ టర్మినేటర్ ఆపరేటర్. టర్మినేటర్ అనే కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ పక్కన మీరు సెమీకోలన్ యూజ్ చేస్తున్నారు అంటే ఆ స్టేట్మెంట్ అక్కడికి స్టాప్ అయిపోయింది, నెక్స్ట్ న్యూ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఇఫ్ కండిషన్స్ నెక్స్ట్ నేర్చుకుంటాం, మన కంట్రోల్ స్ట్రక్చర్స్, ఫర్ లూప్స్, ఈవెన్ మెయిన్ లో కూడా మెయిన్ రాసాక మనం సెమీకోలన్ పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు? ఆ మెయిన్ రాసిన తర్వాత కింద నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటున్నాయి కాబట్టి మనం యూజ్ చేయట్లేదు. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కి లింక్ లేదు పైన స్టేట్మెంట్ కి కింద స్టేట్మెంట్ కి అన్నప్పుడే మీరు టర్మినేటర్ ఆపరేటర్ యూజ్ చేస్తారు. ప్రతి స్టేట్మెంట్ కూడా టర్మినేటర్ ఆపరేటర్ తోనే స్టాప్ అవుతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో టర్మినేటర్ ఆపరేటర్ ప్లేస్ మేజర్ రోల్. ఓకే,
నెక్స్ట్ వన్ సపరేటర్, కామాని సపరేటర్ ఆపరేటర్ అంటారు. నెక్స్ట్ వన్ ఇస్ ద డాట్. ఈ డాట్ ని సెలెక్షన్ ఆపరేటర్స్ అంటారు. ఈ డాట్ కానీ ఈవెన్ ఈ సింబల్ ని మీరు డేటా స్ట్రక్చర్స్ లో యూజ్ చేస్తారు. బికాస్ డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ అంతా పాయింటర్స్ లో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ pointer variable, then you use this arrow mark. If you are getting structure variable, then we use dot operator. Okay. And this operator is used in the arrays. Arrays lo use chestam. This is called as the subscript. So these are the basic operators in C language. సో ఆపరేటర్స్ చూసారు కదా ఇవాళ. ఈ బేసిక్ ఆపరేటర్స్, అడిషనల్ అంటే అథమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్. ఈ 3 కాన్సెప్ట్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారు. ఓకే. సి లాంగ్వేజ్ లో స్పెషల్ గా కన్సిడర్ చేయాల్సింది మీరు బిట్ వైజ్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్స్. ఈ రెండిట్లో మీకు ఇంటర్వ్యూలో చాలా అడుగుతారు క్వశ్చన్స్. నేను అందుకే ఆ కాన్సెప్ట్ ని ఇంకొక వీడియోలో మీకు మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్పెషల్లీ బిట్ వైజ్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్. ఓకే. అండ్ లాస్ట్ కమింగ్ ద స్పెషల్ ఆపరేటర్స్. ఈ స్పెషల్ ఆపరేటర్స్ డిజైన్ ఓన్లీ ఫర్ ద సి లాంగ్వేజ్. మరి మీరు C++ కి, జావాకి, పైథాన్ కి వెళ్తే ఈ స్పెషల్ ఆపరేటర్స్ మీకు కనిపించవు అక్కడ. Okay, hope you have clarity about the operators, and I hope you learned something from this video. If you learned something from this video, please share to your friends also. And if you learn, share, like and subscribe. Thank you.